కంగనా రనౌత్ భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఆమెని ఈ దానం నాగేందర్ అనేటోడు మనిషేనా అంట నేను. నువ్వు మనిషి పుట్టుక పుట్టినవా దానం నాగేందర్ నేను అంటున్నా. ఏమనన్నావు నువ్వు కంగనా రనౌత్ని? మీ రాహుల్ గాంధీని అంటే నువ్వు రాజకీయంగా విమర్శ చేయి, అంతేగాని ఆమెను ఏమనన్నాడు ఇనుండ్రి. నాగేందర్ క్రిటిసైజ్ Ranaut choice of roles in the film industry, stating Kangana Ranaut plays roles of a courtesan in Bollywood movies. Courtesan in Bollywood movies అంటే వేశ్య పాత్ర. ఆమె పాత్ర వేష చేసిందొచ్చు, నీ మాటలు చూస్తే నువ్వే ఒక వేశ్య లెక్క కనబడుతున్నావు దానం నాగేందర్. నువ్వు ఏ పార్టీలో పుట్టినావు, ఏ పార్టీలో పెరిగినావు, ఏ పార్టీలో దుంకినావు, ఏ పార్టీలో తిన్నావు, ఏ పార్టీలో గడుక్కున్నావు, ఏ పార్టీలో ఉంచుతావు, ఏ పార్టీలో సస్తావు, నీ బతుకుల మన్నువాడ ఏడదస్తావు నువ్వు. అది చెప్పు నువ్వు ఫస్ట్ నీ రాజకీయ చరిత్ర. తను పాత్రేసింది, నువ్వు ఆ పాత్రలో ఉన్నావు, నువ్వే పాత్రవు. ప్రాబ్లం ఏందని అంటే దానం నాగేందర్కి తెలుగు ఉన్నదా సిగ్గున్నదా పక్కకు పెడదాం. నీ చరిత్ర నేను చెప్పాలనా? ఎన్ని గజాల జాగా నువ్వు ఎక్కడికైనా దోసుకున్నావో చెప్పాలనా? ఇప్పుడు రెస్టారెంట్ నడుపుతున్నావు నేను చెప్పాలనా? మున్సిపల్ పర్మిషన్ లేకుండా నువ్వు రెస్టారెంట్ నడుపుతున్నావు నాకు తెలియదా? నరేంద్ర మోదీ గారు 250 గజాల జాగిస్తే ఆ ముసలామే నారాయణమ్మది కూడా జాగా దొబ్బుకొని బతుకుతున్నావు నువ్వు. నీ పేర్ల దానం ఉన్నది, నీ పేర్ల దానం ఉన్నది, కాకపోతే నువ్వు విషమెత్తు నాగినవి నువ్వు. అర్థమవుతుందా? దానం నాగేందర్ ఒక మహిళ పట్ల నువ్వు ఎట్లా మాట్లాడాలో నీకు తెలియని మనిషివి నువ్వు. నువ్వాయాల రాజకీయ చరిత్ర అసెంబ్లీ సాక్షిగా నీ అమ్మ బయట తిరగనియకుండా ఏం పెద్ద మోతబరా నువ్వు? నాకు అర్థం కాదు దానం నాగేందర్, నువ్వు మోతబరా అని అంటున్నా. ఏం రౌడీజం చూపెట్టడానికి వచ్చినావా? ఏం బీక్తావు? చంపుతావా? ఎంతమందిని చంపుతావు? ఎవరెవరిని చంపుతావు? గిదా రేవంత్ రెడ్డి నువ్వు చూసేది? గిదా అని అంటున్నా. ముఖ్యమంత్రి పదవిలో ఉండి పెద్ద పెద్ద ఢోంగ్ మాటలు మాట్లాడుతున్నావు. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ నీ ఇల్లు చక్కగా చేసుకో. ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను, ఫస్ట్ నీ లా అండ్ ఆర్డర్ని ఇంట్లో చక్కగా చేసుకో. ముఖ్యమంత్రిని అనేకంటే ముందు, దానం నాగేందర్ అని అనేకంటే ముందు భారతీయ జనతా పార్టీకి సిగ్గుచరం ఉందా అని అంటున్నా. కంగనా రనౌత్ ఇంత పెద్ద మాట అంటే ఒక్కటి మాట్లాడలే. అపోజిషన్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు అన్న, అపోజిషన్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ కేటీఆర్ కండెమ్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రిమార్క్స్ అగైన్స్ కంగనా రనౌత్. ఆయన ఇష్టం ఉండన్నాడా, కష్టం ఉండన్నాడా? పక్కకు ఇప్పుడు ఇది కాంగ్రెస్ అంటారు, ఒక బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని పూస గుచ్చి నేర్పుతున్నారు రాజకీయాలు, కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయనికే. ఓడన ఫ్రెండ్స్ నేను ఏమన్నా మాట్లాడుతుంది తప్ప? ఆమె మంచా చెడా పక్కకు పెట్టు. బీజేపీ ఎంపీ కాదా? బీజేపీ ఎంపీని అంటే బీజేపీ తోటి శాసనసభ పక్ష నేతలు సైలెంట్గా ఉంటారా అండి? ప్రతిపక్షోడు మాట్లాడుతున్నాడు భారతీయ జనతా పార్టీ తరఫున, ప్రతిపక్షంలో కూర్చున్నాడు. పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీని తిట్టే కేటీఆర్. ఏం మనుషులు అండి? ఇంత స్వార్థపూరికమైన రాజకీయాలు నేను తెలంగాణలో ఇక నేను ఏడ చూడలేరని ఆయన నిజంగా చెప్తున్నా. గింత బచ్చలన్ రాజకీయాలు అంటారు ఇవి. నేను నా స్వార్థం కథం ఆడికే లైఫ్. హౌ కెన్ హీ క్రిటిసైజ్ ఎ హానరబుల్ ఎంపీ అండ్ ఎ పార్లమెంటేరియన్ యాజ్ ఎ కోర్టీసియన్? హౌ డేర్ అని అంట. నేను మహిళల పట్ల గౌరవం కాంగ్రెస్లో ఏమున్నది దానం నాగేందర్ నీకు? ఐ షుడ్ థ్యాంక్ కేటీఆర్ ఫస్ట్ టైం. ఏమన్నా కేటీఆర్ని ఫస్ట్ టైం నేను థ్యాంక్స్ చెప్తున్నా. మనోళ్ళకు ఇంత బచ్చలని రాజకీయాలు నేను ఏడ చూడలే, సీరియస్గా చెప్తున్నా. అదే మళ్ళా అంటే కార్యకర్తలు అంటే పీకనికి ఉన్నారు. మీరు కొట్టే ట్వీట్లకు లైకులు కొట్టాలా, మీరు కొట్టే ట్వీట్లకు షేర్లు కొట్టాలా, మీ ఫేస్బుక్ పోస్ట్లో కొట్టాలా, ఓ అని చెప్పి సెల్ఫీలు దిగి సెల్ఫీలో పెట్టి మీ బ్రాండ్ ప్రపోజిషన్ పెంచాలా. ఏని అడిగితే బీ కోపం వస్తుంది, బీని అడిగితే సి కోపం వస్తుంది, సీని అడిగితే డీ. ఇలా మొత్తం నేను డీకోడ్ చేస్తుంది, ఇలా మొత్తం నేను డీకోడ్ చేస్తా, ఆడికి వస్తా. ఇది ఈడికి అయిపోయింది. ఇప్పుడు నేను ఇంత భావోద్వేగానికి గురైనా ఇంట్లో చైతన్యం ఉందా లేదా? భారతీయ జనతా పార్టీ పాత్ర లేదా ఇంట్లో? తన ఎంపీని తను కాపాడుకోలేరా? ప్రజల సమస్యలను విడిచిపెట్టరు మీ ఎంపీ. పూలియనిగా గుర్తొస్తుంది కొంతమందికి, కానీ ఈ మాటలు మాట్లాడడానికి మాత్రం గుర్తురాదు. ముద్దాలు మామూలుగా లేవు. హైదరాబాద్లో ఎన్ఐఏ రేడ్స్ అయి పాత బస్తీలా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు దొరుకుతున్నారు. మనం కూర్చొని భజన చేస్తున్నాం ఆడ. నాకు అధ్యక్ష పదవి వస్తుందా, నాకు అధ్యక్ష పదవి వస్తుందా? అద్దంలో ముఖం చూసుకున్నారు రైనడన్న. కార్యకర్తలతో ఎప్పుడన్నా కార్యాచరణ చేసి రైనడన్న.
ఇంత ఘోరాతి ఘోరం ఘట్టాలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. రేవంత్ రెడ్డిని మెస్లని ఇచ్చేటట్టు పరిస్థితి లేదు. ఎన్ఐఏ హాజ్ అరెస్టెడ్ ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇన్ ది అపార్ట్మెంట్స్ ఆఫ్ హైదరాబాద్. ఏం 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 ముద్దాలు తీసుకొని మాట్లాడతాం మనం? ఫోన్ ట్యాపింగ్ అని అంటాం, అదంట. ఏంది, ఏం జరుగుతున్నది ఆడ? దేశం కంటే పెద్ద ఫోన్ ట్యాపింగ్ ఏమున్నది ఆడ? బొంగులది. దేశం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ ఏమున్నది? ఫోన్ ఎడిగానే ఉన్నది, ఫోన్లోకి వచ్చే కరెంట్ ఏడున్నది. హిమాచల్ ప్రదేశ్లో చూడు లొల్లెట్లయితుందో, హిమాచల్ ప్రదేశ్లో చూడు లొల్లెట్లయితుందో, ఉత్తరప్రదేశ్లో చూడు లొల్లెట్లయితుందో. వాడెవడో జ్యూస్లా మూత్రం కలిపి ఇచ్చిండని హల్లా మొత్తం హంగామా చేస్తురాడ. రాజస్థాన్లో కూడా మొత్తం రోడ్ల మీదకి వచ్చిర్రు. ఎందుకు? ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మదర్సాలకు ల్యాండ్ అలొకేట్ చేసిరు. 99% ఆఫ్ ది ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ టు దట్ మ్యాటర్ మేర్ దెన్ 80% ఆఫ్ ది ల్యాండ్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో అవి కంప్లీట్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని మనకు తెలంగాణలో తెలియదా? ఈ మదర్సాలు, ఈ మస్జిద్లు, ఎక్సెట్రా. లీగల్గా ఉంటే లీగల్గా బరాబర్ ఉండాలి భయ్, నేను కాదని అంటలేను. లీగల్గా ఉంటే బరాబర్ ఉంచాలా, దానికోసం మేము కూడా కొట్లాడతాం. హిందువులమైనా సరే ముస్లింల పక్షాన కొట్లాడతాం లీగల్గా ఉంటాయి. కాకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసి అవి లీగల్గా అవుతుంది అంతే ఉంటుంది అది అని అంటే ఎట్లయితుంది? వాళ్ళు దీని మీద ఎవడన్నా మాట్లాడిండా? ఎవరు మాట్లాడరు, మాట్లాడొద్దు కూడా. కార్యకర్తలే మాట్లాడతారు. కేసులు కార్యకర్తల మీదనే అవుతాయి. కార్యకర్తల మీద అయినప్పుడు కేవలం భుజాల మీద వేసి నేతి బిరకాయ మాటలు మాట్లాడరు, గంతే. ఎందుకు మాట్లాడతారు అని అంటే ఇంకొక డోంగ్ నడుస్తుంది. ఇంకొక డోంగ్ ఏం నడుస్తుంది అంటే ఆర్ కృష్ణయ్య అని తెస్తారట. ఆర్ కృష్ణయ్య అని తెస్తారట. ఆయన కట్టలు కట్టిండు, ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీలో కట్టలు కడతాడు. మొన్నటిదాకా బీఆర్ఎస్ అదేమనంటారు టీడీపీలో ఉండే, టీడీపీలకైనా బీఆర్ఎస్ పోయిండు, బీఆర్ఎస్లకైనా పోయి ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని డిక్లేర్ చేసిండు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు తెలంగాణ అక్కడక్కడ అయిపోయింది, ఆయనకి ఏదో ఒక ఫేస్ కావాలి, ఆయన పెట్టి నడిపించిండు. ఈయన బీఆర్ఎస్ పోయిండు. సరే బీఆర్ఎస్కి ఆయన బీజేపీకి వచ్చినానంటే నేను ఆనందపడుతుండే. వైఎస్ఆర్సీపీకి పోయిండు. పంది నూనె తాగిపించిన పంది నెయ్యితో మనకు లడ్డూలు తినిపించిన వైఎస్ఆర్సీపీలో ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వస్తాడట. వీడు వచ్చి బీసీ నినాదం పెడతారట. ఈడ ఎవరు బీసీ టేగదారులు లేరు భారతీయ జనతా పార్టీలో, వీళ్ళు బయటకేం రావాలా, మమ్మల్ని పెంచి పోషించాలా, భజన పరులు బయటోడే కావాలా, కార్యకర్తలు వద్దు మీకు. ఎప్పుడన్నా కార్యకర్తలకు ఛాన్స్ ఇచ్చిర్రా? ఈ కృష్ణయ్య ఏం కట్టలు కడతాడండి నాకు ఒక మాట చెప్పురు, ఏం చేసిండండి ఒక మాట చెప్పురు నాకు. మీటింగ్లు పెట్టి తన సొంత రాజకీయ చరిత్రను ముంగడికి తీసుకుపోయిండు తప్ప మళ్ళీ అనగానే నేను కొత్త పార్టీ పెడతా, కొత్త పార్టీ పెట్టి నేను అది చేస్తా. నువ్వు కొత్త పార్టీ పెడతావా, బీజేపీలోకి వస్తావా? ఒక క్లారిటీ. మనం పోయి ఆడ మాట్లాడతాం. వెనకకేం మల్కా కుమ్రయ్య అని తెచ్చినాం మనం ఒకసారి. మల్కా మోదీ ఫర్ దేశ్, మల్కా ఫర్ మల్కాజ్గిరి అని తెచ్చిరు. ఎందుకు తెచ్చిరు మాకు అర్థం కాలే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు వేసిన వాళ్ళకు నల్గొండలకు ఆడగేట టికెట్లు ఇచ్చినాం. అసలు క్యాండిడేట్లే గుర్తుపట్టని జగల మనకు పెద్దపల్లిలో టికెట్లు ఇచ్చినాం. ఆడ కట్టర్ కార్యకర్తలు భువనగిరి పార్లమెంట్లో జబర్దస్త్ పనిచేసేటోళ్ళని పక్కకు పెట్టి అంతే వీళ్ళకే ఇస్తాం. ఎందుకు ఇస్తాం?